నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. 1901 మార్చి 16న మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించిన ఆయన ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పడమటిపల్లెకు చెందినవారైనప్పటికీ బంధువులు మద్రాసులో స్థిరపడడంతో వారి కుటుంబం కూడా మద్రాసులోనే స్థిరపడ్డారు. బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఆయన. మద్రాసులో గాంధీ పిలుపు మేరకు 29 రోజులు నిరాహార దీక్ష చేసి హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించారు. తెలుగువారికి ఒక రాష్ట్రం కోసం 54 రోజులు నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్ 15న మృతి చెందారు. ఆయన త్యాగం ఫలితంగా 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారు. ఆయన కృషి వల్లనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అత్తిలి గంటవారి పుంతలో కొలువై ఉన్న శ్రీ కొండలరాయుడు ఆలయంలో ఆదివారం విశేష పూజలు జరిగాయి. శ్రీ స్వామివారి ఆలయ ప్రాంగణంలో హోమాలు నిర్వహించారు. శ్రీ నాగమ్మ అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఐలూరి సుబ్బయ్య శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ గురువు గొట్టుముక్కల సత్యనారాయణరాజు, భక్తులు పాల్గొన్నారు. అత్తిలి మండలంలో 6 సంవత్సరాల్లో పిల్లలకు ఆధార్ నమోదు కోసం ఈ నెల 17 నుంచి ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేంద్రాల్లో ఇప్పటికే ఆధార్ కార్డులు కలిగిన వారు తమ కార్డును నవీకరించుకోవచ్చని తెలిపారు. 17, 18 తేదీల్లో అత్తిలి, తిరుపతిపురం, ఆరవిల్లి గ్రామాల్లో, 19న బొంతువారిపాలెంలో, 20న పాలి గ్రామంలో ఆధార్ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. 19, 20 తేదీల్లో మంచిలి, ఉనికిలి గ్రామాలు, 26న గుమ్మంపాడు, ఉరదాళ్లపాలెం గ్రామాలు, 27, 28 తేదీల్లో బల్లిపాడు, కేఎస్ గట్టు, స్కిన్నెరపురం గ్రామాల్లో ఆధార్ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక కేంద్రాలు పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని వక్తలు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తణుకు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నాయకత్వంలో కూటమి నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను నిర్వహించారు. తణుకు పట్టణంలో పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజం కోసం ప్రాణాల్ని త్యాగం చేయడం పొట్టి శ్రీరాములు యొక్క దేశభక్తికి నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఏదైతే పొట్టి శ్రీరాములు గారు తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన చేసిన కృషి, అలాగే మహాత్మా గాంధీ అనుచరుడిగా అహింస, ధర్మం అలా పాటిస్తూ ఆయన మన రాష్ట్రం వరుస చేసిన అమర నిరాహార దీక్షలో ఆయన 1952 డిసెంబర్ 15న అమలు అవడం జరిగింది. అటువంటి వ్యక్తిని మనం ఈరోజు తలుచుకొని ఆయన రాష్ట్రం ఏర్పడడానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయన అహింసా మార్గంలో ఈ రాష్ట్రాన్ని, తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ఆయన చేసిన త్యాగనిరతిని మనం తలుచుకుంటూ ఆయన ఏదైతే అహింస పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తణుకు పురపాలక శాఖ గ్రంథాలయం నందు లైబ్రేరియన్ సుగుణ కుమారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వావిలాల సరళాదేవి విచ్చేసి శ్రీరాముల వారి పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర, దేశభక్తి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కౌర వెంకటేశ్వరరావు, టీచర్స్, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్లో మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త ఏర్పాటుకు ఆంధ్రుడు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని, నేటి యువతకు ఆదర్శప్రాయుడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంగా అవతరణకి ప్రధాన కర్త, తెలుగు రాష్ట్ర అభిమాని,
శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క 72వ వర్ధంతి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర తరపున, తెలుగు ప్రజల తరపున, ప్రత్యేకంగా ఆచండి నియోజకవర్గం తరపున, ఆంధ్రప్రదేశ్ తరపున కూడా హృదయపూర్వకంగా వారికి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతిని కానీ జయంతిని కానీ రెండూ కూడా అఫీషియల్గా జరపాలని ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు కూడా అర్పించుకుంటా ఉన్నా. ఏవైతే సామాజిక వర్గాలు ఉన్నాయో అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న వ్యక్తులు జాతికి, సామాజిక వర్గానికి, ఉన్నతికి ప్రాణాలు అర్పించిన మహామనుడు పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ మరువరాంది ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో అని చెప్పడానికి మరి వర్ణాతీతం అని చెప్పే వారి కార్యక్రమం చెప్తా ఉన్నాం. పెనుమంట్ర గ్రామంలో భూపతిరాజు శ్రీనివాసరాజు సాయి గీత దంపతులచే నిర్మించిన బ్రహ్మర్షి పితామహ ధ్యాన మందిరం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ టి గణేష్ వారి వాయిద్య బృందం పాల్గొని జ్ఞానబోధన చేసి సంగీత నాద ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో టి గణేష్ మాట్లాడుతూ భ్రాంతి వీడితేనే శాంతి లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ తాటిపత్తి ప్రియాంక మాట్లాడుతూ జీసస్ క్రీస్తు కూడా రాత్రంతా ధ్యానం చేసి పగలు ప్రవచనాలు చెప్పేవారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ డిసెంబర్ 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా కట్టాల్లో నిర్వహించే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవాదళ సభ్యులు శ్రీ డి రాధాకృష్ణ, దాసం ప్రసాద్, కె మోహన్, సుబ్బరాజు, మధు, సత్యవతి, తులసమ్మ, రమ, మంతెన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత 5 ఏళ్ల పాలనలో వశిష్ఠ గోదావరి ఏటిగట్ల రక్షణకు చర్యలు చేపట్టడంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ వైఫల్యం చెందిందని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ఆరోపించారు. ఆదివారం ఉదయం ఆచంట మండలం వశిష్ఠ గోదావరి వెంబడి కృంగిపోయినటువంటి గట్లను పరిశీలించారు. చినమల్లం పర్యాటక కేంద్రం వద్ద పుష్కరాల స్నానఘట్టాన్ని అభివృద్ధి పరచాలని స్థానికులు కోరారు. అలాగే సిద్ధాంతం కేదార్ ఘాట్, పెదమల్లం మచేనమ్మకట్ట, కోడేరు, భీమలాపురం, కరుగోరుమిల్లి, పుచ్చల్లంక, నాగుల్లంక, కోడేర్లంక, పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ జి శ్రీనివాసరావు, డిఈ జి శ్రీనివాసరావు, నర్సాపురం సెక్షన్ హెడ్ వర్క్ లోయర్ ఏఈ సుబ్బారావు, సిద్ధాంతం హెడ్ వర్క్ హయ్యర్ ఏఈ పవన్ కుమార్, ఎంపీపీ దిగమతి సూర్యకుమారి, జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు, ఆచంట నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు బిర్లా నరసింహమూర్తి, తమ్మినేని ప్రసాద్, గణపతి నీటి రాంబాబు, భీమలాపురం సర్పంచ్ గుబ్బల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. అమరజీవి ఆశయాన్ని నేటి యువతరం అర్థం చేసుకుని సమాజం ఎడ్ల బాధ్యతాయుతంగా ఉండాలని శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ తెలిపారు. వర్తకవేత్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పొట్టి శ్రీరాములకు ఆయన నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై స్పందించాలని, అప్పుడే అధికారులు, ప్రభుత్వం ప్రజల ఎడ్ల బాధ్యతగా ఉంటాయని రవీంద్రనాథ్ పేర్కొన్నారు. చిన్నతనంలోనే స్వతంత్ర పోరాటంలో పాల్గొని మహాత్మా గాంధీ గారి సబర్మతి ఆశ్రమంలో ఉంటూ తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలను చూసి తెలుగు జాతి అందరికీ ఆత్మగౌరవంతో పాటు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కలగాలని కఠోర నిరాహార దీక్ష 58 రోజులు చేసి ఆత్మత్యాగం చేసుకున్నారని పొట్టి శ్రీరాములు గారు. అలాంటి వారి మహనీయులను మనం స్మరించుకుంటూ పౌర జీవనానికి విఘాతం కలగకుండా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య, వాణిజ్య నాయకులు జల్లూరి జగదీష్, వాణిజ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణకి ముఖ్యమైన పాత్ర వహించినటువంటి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈనాడు తెలుగుపట్నంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరికీ తెలుసు, మనందరికీ పొట్టి శ్రీరాములు గారు ఎంత ఆత్మత్యాగం చేశారో ఇప్పుడే చెప్పారు కథలు. ఎంత కఠోరమైన 58 రోజులు ఫాస్టింగ్ చేసి అలాగా ఆత్మత్యాగం చేసిన తర్వాతే మన రాష్ట్రం అది ఏర్పడింది.
అది ఎందుకు పొట్టి శ్రీరాములు గారు ఇలాగా ఫాస్టింగ్ చేస్తూ వచ్చింది, ఎందుకు రాష్ట్రం కోసం పోరాటం వచ్చింది అని ప్రతి యువత ఆలోచన చేయాలి. అంటే ఈనాడు ప్రజలందరూ కూడా రాజకీయాలు మాకెందుకులే, వ్యవస్థలు మాకెందుకులే, మేము బాగున్నామని అనుకుంటున్నారు. ఆ విధంగా అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలి, సమాజం మీద బాధ్యత ఉండాలి. ఆనాడు పొట్టి శ్రీరాములు గారికి సమాజం మీద బాధ్యత ఉండి గాంధీ గారు ఆశ్రమంలోకి వెళ్లారు, స్వాతంత్రోద్యమంలో ఆయన అక్కడ ఉన్నారు, పాల్గొన్నారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉండి, మద్రాసు రాష్ట్రంలో ఉండి మనం అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఆంధ్రకు రావాల్సిన అవకాశాలు రావట్లేదు, అవన్నీ వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనే భావంతో ఆయన ఉద్యమం చేశారు, మహా ఉద్యమం చేశారు, కఠోర ఉద్యమం చేశారు. ఆ ఉద్యమ మరి ఫలితమే ఈ రోజు మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణ అది వచ్చింది. ఈ వార్తలకు స్వల్ప విరామం.